ఒకప్పుడు హైదరాబాద్ అంటే ముత్యాల నగరమని విదేశాలలో అనుకునేవారని బీజేపీ నాయకురాలు విజయశాంతి చెప్పారు. కుకట్పల్లి విలేజ్ రామాలయం కూడలిలో నిర్వహించిన ప్రజాగోస బీజేపీ భరోసా స్ట్రీట్ కార్నర్ మీటింగ్ కు ముఖ్య అతిథిగా విజయశాంతి హాజరయ్యారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఓ దోపిడీ దొంగ దుర్మార్గుడి చేతుల్లోకి వెళ్లిందని ఆరోపించారు. నిజాం కాలంలో బానిసలుగా బతికిన ప్రజలు ఇప్పుడు కేసీఆర్ దొరపాలనలో బానిసలుగా బతుకుతున్నారని విజయశాంతి విమర్శించారు. మన్నే భాస్కర్ ఈ యొక్క వేదికకి వచ్చిన పెద్దలకి మళ్ళా కార్యకర్తలకు మేడం గారు సన్మానిస్తున్నారు. ఒకసారి గట్టిగా అందరు చప్పట్లు కొట్టాలి. భారత్ మాతాకి, భారత్ మాతాకి. డిసిషన్ ఏంటంటే తెలంగాణ కేసీఆర్ చేతిలోకి వెళ్ళింది. సరే, కేసీఆర్ చేతిలోకి వెళ్ళింది. ఆ రోజు కేసీఆర్ చేతిలోకి వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను నా పెళ్ళం తప్ప ఇంకెవరు లేరు, నా పిల్లలు ఇక్కడ లేరు, అమెరికాలో ఉన్నారు అన్నారు. ఓకే, వెరీ గుడ్. ఒక నిజం చెప్తున్నాడు అనుకున్నాను. కానీ కేసీఆర్ గురించి నాకు తెలుసు, నిజం చెప్పడం నాకు తెలుసు. దాని తర్వాత ఈ మొగుడు పెళ్ళాలు విడిచిపెట్టి కొడుకు కూతురు ఒక్కొక్కరు ఫ్యామిలీ మెంబర్లు అందరినీ ముందుకు తీసుకొచ్చి ఇవాళ పరిపాలన ఎక్కడుందంటే వాళ్ళ ఫ్యామిలీ చేతుల్లోకి పెట్టాడు. ఈ యొక్క అందమైన అమాయకైన రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం చేతుల్లో పెట్టాడు. సరే, మళ్ళీ మన కర్మ తెలంగాణ బ్యాక్ టు స్క్వేర్ వన్. నిజాం కాలం నుంచి బానిస బతుకు అలాగే కంటిన్యూ అవుతుంది. ఇవాళ ఒక దొర చేతికి తెలంగాణ వెళ్ళింది. మళ్ళీ ఇదే బానిస బతుకు బతుకుతున్నారు తెలంగాణ ప్రజలు. ఒక స్వేచ్ఛగా బతకాలి, ఒక ఆత్మవిశ్వాసంతో బతకాలి, ఎవరిని డిపెండ్ అవ్వకూడదని నేను కోరుకున్నాను ఆ రోజు. కానీ మళ్ళీ ఏంటి, మంచాన్ని కాలు మొక్కుతారు. అయ్యా దొర నాకు ఇది ఎందుకు అడగాలి మీరని నేను అడుగుతాను. మీకు హక్కు ఉంది. డిసిషన్ ఏంటంటే తెలంగాణ కేసీఆర్ చేతిలోకి వెళ్ళింది. సరే, కేసీఆర్ చేతిలోకి వెళ్ళింది. ఆ రోజు కేసీఆర్ చేతిలోకి వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను నా పెళ్ళం తప్ప ఇంకెవరు